చూసినా యోసేపు మనకి ఎక్కడ కనిపిస్తుందంటే a man of work, a man of work, a man of work. He always at action, doing something in obedience to faith according to the word of God. కాబట్టి యోసేపు నుంచి మనం నేర్చుకుందంటే కబుర్లు తగ్గించి ఏం చేయాలి ఇప్పుడు? పనులు చేయాలి. బైబిల్ వచనాలన్నీ వాళ్ళు ఇస్తాము. కానీ వాక్యాన్ని మన జీవితంలో జీవించం మనం. ఎదుటి వారికి మనం అనేక సలహాలు ఇస్తాం. మన జీవితంలో ఒక్కటే కనపడదు. మంచిదే కౌన్సిల్ చేయాలి ఇతరుల్ని. కానీ ముందు మన దగ్గర ఉండాలా? నువ్వు చేయింది ఇతరులకి చేయమని ఎలా చెప్పగలవు? నీ దగ్గర లేనిది ఇతరులకి ఎలా పెట్టగలవు? నువ్వు అనుభవించిన దాన్ని ఇతరులకి ఏ విధంగా నువ్వు దాన్ని పంచగలవు? వాట్ యూ డోంట్ హావ్ యూ కాంట్ షేర్ విత్ అదర్స్. నీ దగ్గరే లేకపోతే ఇతరులకు నువ్వు పంచి పెట్టలేవు దాన్ని. కాబట్టి మనము అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలో ఎదుగుదాము. జ్ఞానం ఒక్కటే